వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే మొత్తం మీద ఈ రాష్ట్రం జుబ్లీల్స్ వైపే చూస్తున్నారు. రాష్ట్ర జనాభా మొత్తం రాష్ట్రంలో జుబ్లీల్స్ మధ్యంతర ఎన్నికలు రావడం అనేది ఏ విధంగా జరగబోతుంది అంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఒరాఒరి అన్నట్లుగానే ఉంది అని చెప్పేసి జనాలు అనుకున్న మాటలు ఇవి. సో మరి ఇక్కడ బీజేపీ పార్టీ కూడా పోటీ చేయడం అనేది జరిగింది. మరి ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది, జుబ్లీల్స్లో ఎవరు జెండా ఎగరబోతున్నారో అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది జుబ్లీస్లో ఫైట్? ఏ విధంగా మీరు మీ పార్టీ నుంచి ఏ విధంగా చేయబోతున్నారు? ఏ సిద్ధాంతంతో ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతున్నారు? తెలంగాణ మూల సిద్ధాంతమే బీఆర్ఎస్ సిద్ధాంతం. తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ కోణంలో పాలన జరగాలి, తెలంగాణ అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, అందరికి సంబంధించిన స్వేచ్ఛ వాయువులతో బ్రహ్మాండంగా వృద్ధిలోకి తెలంగాణ రావాలి అనే సంకల్పంతో ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనల వేదిక ఇవాళ జూబ్లీహిల్స్లో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక స్థానికులు స్థానికేతరులు అన్ని తేడా లేకుండా అన్ని వర్గాలు అన్ని మతాలు, ఇది నథింగ్ బట్ అంటే కాస్మోపాలిటన్ సిటీలా హైదరాబాద్ ఎట్లా అంటారో జూబ్లీహిల్స్ కూడా అదే స్థాయిలో జీవనం కొనసాగించేటువంటి ప్రజలు ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా జరిగేటువంటి ఉప ఎన్నిక మా శాసనసభ్యుడు గోపీనాథ్ గారి యొక్క మరణం అనంతరం వచ్చినటువంటి ఎన్నిక. ఇది గతంలోనే బీఆర్ఎస్కి బలమైనటువంటి స్థానం. తెలంగాణ వచ్చిన కాంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తాం. కాబట్టి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ రకంగా శాంతియుతమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ని తీర్చిదిద్దిందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా వారి సతీమణి సునీతా గోపీనాథ్ గారిని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నిలబడ్డ అభ్యర్థిని కార్యకర్తను ఏకపక్షంగా గెలిపిస్తారు. ఆ విశ్వాసం సంపూర్ణంగా ఉన్నది. ఎక్కడ మాకు కాంగ్రెస్ అభ్యర్థులకు ఫ్రస్ట్రేషన్ లేదు, భయం లేదు, అధికార దుర్వినియోగం చేయాల్సిన అవసరము మాకు లేదు. మేము చాలా కూల్గా ప్రశాంతంగా డోర్ టు డోర్ మేము ఓటర్ల దగ్గరికి సాఫ్గా వెళుతున్నాం. మాకు బూత్ లెవెల్ నుంచి మొదలుకొంటే మాకు రాష్ట్ర నాయకత్వం వరకు అద్భుతమైనటువంటి ప్రచార బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళ మధ్య సమన్వయం, అత్యద్భుతమైనటువంటి మానిటరింగ్, చాలా బ్రహ్మాండంగా ఎలాంటి ప్రెజర్ లేకుండా ఏ రోజు ఎక్కడి వరకు ప్రచారాన్ని తీసుకెళ్లాలో అక్కడి వరకు మేము పరిపూర్ణంగా తీసుకెళ్లగలుగుతున్నాం. ప్రజల యొక్క స్పందన కూడా అదే స్థాయిలో ఉన్నది. ఈ మతం ఆ మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూడా ఇవాళ బీఆర్ఎస్ఏ ఉండాలని కోరుకుంటున్నారు. రైట్. కాంగ్రెస్ అభ్యర్థి కూడా గదే మాట అంటున్నాడు. మీరు చెప్పినట్లనే ఇక్కడ నేను లోకల్ కాబట్టి కన్నీళ్లతోటి కాదు ఓట్లు అడిగేది, అభివృద్ధి ఏం చేసిండు అని చెప్పేసి వాళ్ళ సునీత గారి భర్త దాదాపుగా 3 పర్యాయాలు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన ఏం అభివృద్ధి చేసిండు తెలంగాణ ఏర్పడిన తర్వాత అది చెప్పి. అభివృద్ధి అనేది నిరంతరమైంది. గోపీనాథ్ గారు శాసనసభ్యుడిగా కాకముందుండే పరిస్థితి నుంచి మొదలుకుంటే ఆయన మరణం వరకు ఏ రకమైన అభివృద్ధి జరిగిందో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. కాబట్టే వారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. వారు క్రిస్టియానిటీ, ముస్లిమ్స్, హిందువులు అనే తేడా లేకుండా అన్ని వర్గాలను బ్రహ్మాండంగా వారి పనులను చేసుకొని అభివృద్ధిలోకి రావడంలో ప్రజలందరికీ తలలో నాలుకలా ఉన్నాడు. కాబట్టి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యిండు. ఆ మాత్రం సంస్కారం లేని, రాజకీయ అవగాహన లేనటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే, వాళ్ళ అభ్యర్థి మాట్లాడితే దానికి ఎవరేం చేయలేరు. ప్రజలే సరైనటువంటి బుద్ధి చెప్పే సమయం దగ్గరికి వచ్చింది. సో ఇంకో విషయానికి వస్తే ఇక్కడ జుబ్లీహిల్స్కు ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలంతా మాకు బ్రహ్మరథం పట్టిన కానీ కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో మాకొక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఇక్కడ మధ్యంతర ఎన్నికలు రావడం దాన్ని అంటే ఇక్కడ అభ్యర్థి మాత్రం అదృష్టం అని అన్నాడు. ముఖ్యమంత్రి అనకపోయినా కానీ లోపల ఆ విషయం ఉండొచ్చు మరి ఆయనకు, కానీ అనలేడు. కానీ దీన్ని మాత్రం గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు మార్పులో భాగంగా కేసీఆర్ గారిని కాదని, శాంతియుతమైనటువంటి అభివృద్ధిని బ్రహ్మాండంగా రుచి చూపెట్టినటువంటి ఇక్కడ కేటీఆర్ గారిని కాదని, ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి పాలన పగ్గాలు అప్పచెప్పారు ప్రజలు. వారు కుర్చీలో కూర్చున్న తర్వాత వారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాశనం, కేసీఆర్ గారి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా, జైల్లో పెడతా అని పేగులు తీసి మెడకేసుకుంటా, అనేక రకాల వేషాలు వేసి పేగులు వేసుకొని డప్పులు కొట్టుకుంటా డ్యాన్సులు చేస్తా అని చెప్పి చిల్లర మాటలే తప్ప ఎన్నడూ కూడా అభివృద్ధి మీద తను ఇంతవరకు దృష్టి పెట్టలేదు. 2 సంవత్సరాలు అవుతుంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి. మరి జూబ్లీహిల్స్కి ఏం చేశారు?
ఒక్కటంటే ఒక పని చేస్తారా? ₹1 కోటి మంజూరు ఇచ్చారా? ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత 3-4 నెలల తర్వాత అన్ని రోడ్లు తవ్వడము, డ్రైనేజీలు తవ్వడము, ఏది పడితే అదే జీవోలు ఇవ్వడం, ఇవన్నీ మా భయమే కదా. సో మమ్మల్ని దృష్టి పెట్టుకుని అది కూడా అభివృద్ధి మా ఖాతాలోనే జమ అవుతుంది. అది కూడా మేము మా వల్లనే, మా గోపీనాథ్ గారు మరణించడం ద్వారా మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి ఇక్కడ నిధులు ఇస్తుంది, వాళ్ళు గెలవాలని తప్ప ఈ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ కాదు కదా. ప్రేమ వలకపోస్తే అది నిజమా అబద్ధమా ప్రజలకు తెలుస్తుంది కదా. కాబట్టి ఇవాళ వారు ముఖ్యమంత్రి గారు పేగులు తీసి మెడకేసుకుంటా అంటున్నాడు బీఆర్ఎస్ వాళ్ళని. వారు బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు నేను తలుసుకుంటే గల్లీ దాటరు, నేను తలుసుకుంటే మీ సొంత ఇల్లు చూడరు, వారం రోజుల కథమే చేస్తా అని వారు అంటున్నారు. ఇక వారు కనుక గెలిస్తే ఇక వారికి వీరికి జోడి ఎట్టుంటుందో జూబ్లీ హిల్స్ ప్రజలు, మేధావులు, వివేకులు, వివేకవంతులు, చదువుకున్న వాళ్ళు, అన్ని రకాల పనులు చేసే స్కిల్ ఉన్నటువంటి పర్సన్స్, ఓటర్లే జూబ్లీ హిల్స్లో నివసిస్తారు. వాళ్ళందరూ ఇది అర్థం చేసుకుంటారు. ఈ జోడీ కలిస్తే ఎంత ప్రమాదం ఉంటుందో ఈ ప్రాంతానికి అర్థం చేసుకుంటారని చెప్పి బీఆర్ఎస్ బలమైన విశ్వాసం. ఇంద్రమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ, శాంతి భద్రతలకు ఎలాంటి లోటు లేదు. శాంతి భద్రత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాటా తేలడం కోసము, అందులో కొనసాగుతున్న కేబినెట్లో ఉన్న మంత్రి కొండా సురేఖ గారి వాటా తేలడం కోసము కంతలో తుపాకీ పెట్టేటువంటి గన్ కల్చర్ తీసుకొచ్చింది కదా. అదేనా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే? అదేనా భద్రత ప్రజలకు కల్పించడం అంటే? అదేనా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాటాల కోసమే ముఖ్యమంత్రికి చెందిన మనుషులు, వారి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రుల అనుచరులు, పారిశ్రామికవేత్తల, అధికారుల వేధింపులు ఏ రకంగా ఈ మధ్య మనం చూస్తున్నాం కదా. ఆ పారిశ్రామికవేత్తలను ₹1 కోట్ల అక్రమ వసూలు చేయడానికి కంతలు తుపాకీ పెడుతున్నారు. వాళ్ళు పోలీసులే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ మంత్రుల ఇళ్లలో జొరబడి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసింది. మనందరం విజువల్ చూసినాం కదా. ఇలా కాంప్రమైజ్ కావగానే అవన్నీ పోతాయా? వాళ్ళ మధ్య కాంప్రమైజ్ అయ్యి లెక్కలు తేలంగానే పోతాయా? సూట్ కేసులు లెక్క తేల్చంగానే పోతాయా? అంటే వాళ్ళ స్థాయిలో ఆ విధంగా జరిగితే రేపు రౌడీలకు రాజ్యం వస్తే, రౌడీలు గెలిస్తే రేపు ఏ రకమైన వాతావరణం హైదరాబాద్లో వస్తుందో, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వస్తుందో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ రోజే ఖరారు అయిపోయింది గెలుపు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ చెప్పుకుంటున్నారు. ఖరారు అయిపోయింది, ఒకటి గెలుపు కాదు కానీ ఒకటి మాత్రం ఖరారైంది. గెలిస్తే ఏమైంది అనేది ఖరారైంది. ఈ హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి రౌడీలందరూ కూడా ఏకమవుతారు. ఒకరికొకరు షేర్ చేసుకునేటువంటి కల్చర్ వస్తుంది, ఒకరికొకరు తలబడే పరిస్థితి వస్తుంది, గన్ కల్చర్ వస్తుంది, రౌడీ కల్చర్ వస్తుంది, మాఫియా కల్చర్ వస్తుంది. గతంలో జరిగిన 2-3 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో జరిగినటువంటి హత్యల కల్చర్ వస్తుంది. ఇది మాత్రం ఖాయమైంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే కనుక. కానీ గెలుపు ఖాయం ప్రజల చేతిలో ఉంది, ఓటర్ల చేతిలో ఉంది. ఓటర్లు చాలా వివేకవంతులు. ఈ ప్రాంతంలో చాలా విజ్ఞులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఆలోచిస్తున్నారు. ఎవరికి ఓట్లేస్తే శాంతి ఉంటుంది, ఎవరికి ఓట్లేస్తే రౌడీ కల్చర్ వస్తుంది, వారి ఆస్తులు పోకుండా భద్రత ఉంటుంది, వారి ప్లాట్లకు భద్రత ఉంటుంది, వారు కిరాయిలకు ఇచ్చుకునేటువంటి రెంటల్ హౌసెస్కి భద్రత ఉంటుందని చెప్పి నోటరీ కాగితాల మీదనే ఇల్లు నిర్మాణం చేసుకొని ప్లాట్ దక్కించుకున్న పేదవాళ్ళకు భద్రత ఉంటుంది. ఏ పార్టీ గెలిస్తే వారి హక్కులు నిలబడతాయి అనేటువంటి చాలా స్పష్టత ఉన్నది. అది బీఆర్ఎస్ తోటి సాధ్యమైనటువంటి విశ్వాసం సంపూర్ణంగా ప్రజల్లో ఉన్నది. రైట్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కచేకల్లా 3 కమ్యూనిటీలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి, ఒకటి క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. ఈ మూడు కమ్యూనిటీల కలయికే మాగంటి కుటుంబం. ఎందుకంటే 3 కమ్యూనిటీలు కలిసి ఆశీర్వదించినాయి కాబట్టి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మా గోపీనాథ్ గారు విజయాన్ని సాధించారు. కంటిన్యూగా 3 సార్లు జూబ్లీ హిల్స్లో గెలవడం అనేది ఆషమాషి విషయం కాదు. సో వారి యొక్క మనస్తత్వము సామాన్య ప్రజలకు, అన్ని మతస్థులకి, అన్ని కులస్తులకి అనుకూలంగా ఉండేటువంటి మనస్తత్వం గోపీనాథ్ గారిది. సో వారు చేసిన విశిష్ట సేవలు, వారికి ఉండే ప్రజా సంబంధాలన్నీ కూడా భర్తను కోల్పోయినటువంటి భార్యగా ఇవాళ సునీత గోపీనాథ్ గారు, వారి ఆడపిల్లలు, వారి చిన్నపిల్లలు ఇవాళ తిరుగుతుంటే పెద్ద దిక్కు లేదు, ఇంటికి యజమాని దూరం అయిపోయాడు. సో నియోజకవర్గానికి యజమానిగా, నియోజకవర్గానికి పెద్ద దిక్కున్నటువంటి గోపీనాథ్ గారు చివరికి కుటుంబాన్ని కూడా దూరం అయ్యారు. కాబట్టి తప్పక కుటుంబాన్ని ఆదరించాలని ఒక మనస్తత్వంతో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలుగా ఎప్పుడూ చెడ్డవారు కాదండి. వ్యక్తులుగా వ్యక్తిగతమైన విద్వేషాలు ఉండొచ్చు, వ్యక్తిగతమైన పంచాయతీలు ఉండొచ్చు కొంతమంది మధ్య. కానీ సో ప్రజలుగా ఎప్పుడు కూడా మానవత్వాన్ని ఆదరిస్తారు, మంచితనాన్ని గౌరవిస్తారు. తప్పక మరి ఆపదలంటే కుటుంబాలకు ఎంత పెద్ద శత్రుత్వం ఉన్నా కూడా ఇలా చనిపోయిన కుటుంబాలను ఆదరించే సంస్కృతి సాంప్రదాయం మన గడ్డ మీద ఉంది, మన తెలంగాణలో ఉంది, మన హైదరాబాద్లో ఉంది. సో ఇది కాబట్టి తప్పక
మా సునీత గోపీనాథ్ గారు కారుగుర్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా అతి భారీ మెజార్టీ సాధిస్తారు. అంటే ఇప్పుడు దాదాపుగా 22 నెలల కాలం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా మైనార్టీ మంత్రి లేడు అని చెప్పేసి ఎన్నోసార్లు ఆరోపణలు జరిగాయి. సో ఈ రోజు కేబినెట్ విస్తరణ కూడా ఉండబోతుంది, అజరుద్దీన్ మంత్రి అంటున్నారు. ఈ రోజు అజరుద్దీన్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు కాంటెస్ట్ చేశారు. రైట్. సో వారు ఓడిపోయారు. ఇవాళ వారు పనికి రాలేదు అభ్యర్థిగా. మరి మంత్రిగా ఎలా పనికి వస్తారు అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఓటమి ఖాయమైపోయింది. ఖాయం సర్వేల ద్వారా, వాళ్ళ సర్వేల ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇజ్జత్కే సవాల్. జూబ్లీహిల్స్ సీటు ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి పదవి పోతుంది, ఇది ఖాయం. జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఓడిపోతే ఇక్కడ నవీన్ యాదవ్ ఓటమి ఒకటే జరగదు, ముఖ్యమంత్రి స్థానం నుంచి రేవంత్ రెడ్డి కూడా ఊస్ట్ అవడం ఖాయం. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళందరూ కొస వసూళ్లు కావాలి కదా చివరి దాకా. అనేక సంస్థలను, అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలను, అనేక దందాలు అడ్వాన్సులు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి ఇప్పుడు మా భయానికి, కేసీఆర్ గారి భయానికే ఇవాళ మా అభ్యర్థి గెలుస్తాడు అనే నివేదికలు వచ్చినాయి. కాబట్టి కేసీఆర్ గారి వల్లనే ఇవాళ మైనార్టీలకు మంత్రి పదవి వస్తుందని మైనార్టీ యువకులు, విద్యావేత్తలు, మహిళలు అనుకుంటున్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు. ప్రేమ ఉంటే ఆనాడు కేసీఆర్ గారి రాజ్యం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చామండి మహమూద్ అలీ గారికి. 10 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది. 5 ఎమ్మెల్సీలు ఇచ్చాము మైనార్టీల నుంచి, 3 అసెంబ్లీ సీట్లు ఇచ్చాము, శాసనసభకు శాసనసభ్యులను తీసుకొచ్చినాము నిజామాబాద్ లాంటి ప్రాంతాల నుంచి ముస్లిమ్స్ని. అదే ఒకటే సరిపోక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాము. ఆనాడు మైనార్టీలకు అనేక కోఆప్షన్, వందలాది మందికి కోఆప్షన్ పదవులు ఇచ్చినాము. మరి వాళ్ళు ఏమైంది? ఒక్కరన్నా చట్టసభలో లేరే, శాసనసభలో ఒక్కరు లేరు. ముస్లిం మైనార్టీ ప్రాతినిధ్యం 0. అదేవిధంగా ఎమ్మెల్సీలో ఎంతోమందిని చేసింది కదా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక మైనార్టీని చేయలేదు. చేయక ఓ దొంగ పదవి అంటే అది చెల్లదని తెలుసు. ఆనాడు చెల్లదని, నిలబడదని తెలిసిన పదవి మాత్రం మైనార్టీకి ఇచ్చి అవమానపరిచిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఇలా అది కోర్టు రద్దు చేసేసింది. మరి ఇదే అజరుద్దీన్ గారికి ఎందుకేలే గతంలో? వారి మీద నిజంగానే ప్రేమ ఉంటే ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఎన్నికలు సమీపించడం కాదు, పోలింగే దగ్గరకు వచ్చింది కదా. నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది, 3 రౌండ్ల ప్రచారం అయిపోయింది, మరో వారం రోజులు అయితే ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ కాంటెస్ట్ చేసిన ఒక మైనార్టీ ప్రతినిధి అయిన అజరుద్దీన్ గారికి ఎందుకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందో అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్ళు తెలంగాణ ప్రజలు కాదు. అద్భుతంగా మైనార్టీ, ముస్లిం మైనార్టీ వాళ్ళు ఆనాడు కేసీఆర్ గారిని అప్పుడు ఎంత ఆదరణ ఉందో, ఎంత అవకాశం ఉందో ఒకటి చెప్తే పరిశీలన అవుతారు మీరు. చెప్పండి. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆనాడు ఒక రాజకీయ నిర్ణయంలో తర్వాత ఆలోచిద్దాం, ముందైతే ముహూర్తం ఉంది, ఇద్దరు చేద్దాం అనుకున్నప్పుడు కేసీఆర్ గారితో పాటు ఒక ముస్లిం ప్రతినిధి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారిని ఉప ముఖ్యమంత్రిగా 2వ ప్రమాణ స్వీకారం చేయించారండి. అంతకంటే ప్రాధాన్యత ముస్లిమ్స్ అందరూ తెలుసు, అంతకంటే ప్రాధాన్యత ఉండదు. ఓకే, రైట్. ఇక్కడ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ గారి ప్రభావం ఏమన్నా ముస్లిం ఓట్ల మీద పడే అవకాశం ఉందా? దాదాపుగా 1,30,40,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ ముస్లింలే జూబ్లీస్లో. అదేమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ముస్లిమ్స్ ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారు ఒక పార్టీ చెప్తాను, ఎవరో పైన కుమ్మక్కై మద్దతు పలుకుతాను, కింద ఓట్లేసే సంస్కృతి సమీపంలో కూడా అవపడతలేదు. ముస్లిమ్స్లో అత్యంత ఆదరణ బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల మద్దతుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముస్లిం ఓటు బ్యాంకును దెబ్బతీస్తే తప్ప, చీలిస్తే తప్ప గెలవలేమనేటువంటి ఒక చిల్లర రాజకీయాలు ఒడిగట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ దిగజాడు రాజకీయాల్లో భాగం ఇలా అజరుద్దీన్కు మంత్రి పదవి. మరి వారం రోజులు ఏమొస్తుందండి? అంతగా చిత్తశుద్ధి ఉంటే వారం ఆగి ఇవ్వచ్చు కదా, పోలింగ్ తర్వాత ఇవ్వచ్చు కదా, లేదా ఎన్నికలు రాకముందే ఇవ్వచ్చు కదా. ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఎమ్మెల్యే పోటీ చేయడానికి అర్హత లేదు, ప్రజల ఆదరణ లేదు. మరి మంత్రిగా ఏ విధంగా అవకాశం ఇస్తున్నారు? అనే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కదా, కాస్త కోసం సానుభూతి ఉండొచ్చు కదా, అప్పుడు ఓడిపోయింది కదా అని చెప్పి. మరి ఆయన అభ్యర్థిగా 1,30,000 పైచిలకు మైనార్టీ ముస్లింల ఓట్లు ఉన్నటువంటి
కాన్స్టిట్యున్సీలో అజారుద్దీన్ గారు ముస్లిం అభ్యర్థిగా ఓడిపోయాడు మొన్న 2 ఏళ్ల కింద. తనకెందుకు అవకాశం ఇవ్వలేదు? తనకు అదే అసెంబ్లీకి పనికిరాడు, మంత్రికి పనికొస్తాడా? అంత అమాయకుల ముస్లిం మైనార్టీ వెనకటి సమాజమా? ఇప్పుడు వారు ఎంత స్వేచ్ఛావాయులు పిలుచుకుంటాం తెలంగాణలో, స్వతంత్రంగా ఎంత ఆలోచన శక్తి పెరిగింది ఇలా ముస్లిం మైనార్టీలో. అందులో కూడా ప్రతి ఇంటింటికి విద్యావేత్తలు ఉన్నారు కదా, ప్రతి వారు కూడా చైతన్యవంతులే కదా. ఏం జరుగుతుంది, ఏ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తుంది, వారి వ్యక్తిగత ఏజెండాలు ఏంది, సో ఏ పార్టీ అయితే మాకు రక్షణ కల్పిస్తుంది. ఇవాళ రంజాన్ పండుగ కానుకలు ఇవ్వలేని దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వగానే మొత్తం ముస్లిమ్స్ అందరూ పోయి ఊరేగుతారా? సాధ్యమైద్దా అది? కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో కడుపులు పెట్టుకొని చూసుకున్నారు. మన పండుగనే, ముస్లింల పండుగ, హిందువుల పండుగ, క్రిస్టియన్స్ సంబంధించినటువంటి పండుగ అన్నీ కూడా మన పండుగలు అనేటువంటి భేదభావం లేకుండా చూసుకుంటే కేసీఆర్ గారు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి అట్లా చూస్తున్నాడా? కానుకలు ఇచ్చే దిక్కు లేదు, ముస్లిం మైనార్టీలకు రంజాన్ కానుకలు ఇచ్చే దిక్కు లేదు, క్రిస్టియన్స్ కానుకలు ఇచ్చే దిక్కు లేదు. ఇలా మైనార్టీ నుంచి మైనార్టీ శాఖ ఇస్తానని చెప్పి పత్రికలు రాసిన వాళ్ళ ఇచ్చి అజారుద్దీన్ గారిని మంత్రి చేయగానే మొత్తము ఉల్టా పల్టా అయిపోతుందా? ఓకే, చిలిపి ఆలోచనలు, చిన్న ఆలోచన అవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంటే సెంట్రల్లో కూడా బీజేపీ పార్టీ ఉన్నది. ఇక్కడ కూడా అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నాడు. ఆయన కూడా అవాక్ చవాకులు కూడా పేల్చడం అనేది జరుగుతున్నది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అధికారం నుండి ఏం చేసింది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏకంగా సెంట్రల్ మినిస్టర్గా ఇక్కడ రంగంలో దిగి కూడా ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు, పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? చిత్రం ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కూడా పార్లమెంటు సభ్యుడు కిషన్ రెడ్డి గారే, వారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, అంతకుముందు కూడా ఉన్నారు. సో ఇక్కడ సంబంధించిన అన్ని విషయాలకు వారు బాధ్యత వహించాల్సిన బాధ్యతల్లో ఉన్నారు వారు. సో బీజేపీ పార్టీ వాళ్ళ అభ్యర్థిని, ఓడిపోయిన అభ్యర్థిని మళ్ళీ ఏదో పెట్టుకున్నారు. సో ఆ బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క ప్రచార తీరుతెన్నులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, అసలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం, అజారుద్దీన్కి మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేస్తా అంటారు వాళ్ళు. ఎన్నికల కమిషన్ ఎవరి చెప్పు చేతిలో ఉందండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్లను వారం రోజులు ఖతం చేస్తా, రైలు దాటనియా, నా మీద కేసులు పెట్టారండి. నా మీద నేను వాళ్ళనట ఏదో బెదిరించానని చెప్పి నా మీద ముద్రనగర్ పోలీస్ స్టేషన్లో మొన్న ఎఫ్ఐఆర్ చేయించాను నా మీద. మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుంటే బీజేపీ ఎందుకు అడ్డుకోవట్లేదు? వాళ్ళ అభ్యర్థి చేసేటువంటి మొన్న రేవంత్ రెడ్డి ఇక్కడ సినీ కార్మికులు సభ పెట్టారు పోలీస్ గ్రౌండ్స్లో. పోలీస్ గ్రౌండ్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్లో సభ పెట్టచ్చా? మమ్మల్ని పెట్టిస్తారా? మరి మాకు ఇయ్యలే అవకాశము. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెడతాడు, మేము కంప్లైంట్ చేస్తాం. మరి బీజేపీ ఎందుకు కంప్లైంట్ చేయదండి? వాళ్ళంతా డ్రామా. ఇది బీజేపీ అయినా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయినా, ఎంఐఎం అయినా, వాళ్ళ డ్రామా అంతా ఇంత లేదు. ఇంటర్నల్గా ఒక రకమైనటువంటి అండర్స్టాండింగే ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు కూడా ఇప్పుడు కాదు, రేపు ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్కు ప్రమాదమే. అది బీజేపీ వైపే అడుగులు ఉంటాయి. మీరు ఏ నిర్ణయం తీసుకోండి, బీజేపీకి వ్యతిరేక నిర్ణయం చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. అక్కడ బడాబాయ్, ఇక్కడ చోటాబాయ్ ఇద్దరు కూడా. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే ఓటీ చోరీ విషయం అని చెప్పేసి ఇక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికల కమిషన్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మరి ఇంకా కూడా అలాంటిది జరుగుతుందా? కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ జూబ్లీస్లో రిక్కింగ్ జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మేము ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం. ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దేశమంతనో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలకు ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేసే తీట వ్యవహారాలకి ఏమాత్రం మ్యాచ్ కావట్లేదు. అసలు రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నటువంటి అనేక నినాదాలను ఇక్కడ వయలేషన్ జరిగింది. రేవంత్ రెడ్డి వాటిని పక్కకు నెట్టేసిండు. సో కాబట్టి అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరి చేతుల రాష్ట్రం కీలు బొమ్మలో ఉన్నదో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది, ఎప్పుడోసారి బ్లాస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మట్టుకు మేము ఫీల్డ్ పోతున్నప్పుడు ఖచ్చితంగా ఈ నిమిషానికి 50% ఓటర్లు గుర్తించే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ అందులో చాలా ఎక్కువ మొత్తంలో దొంగోట్లను నమోదు చేయించినటువంటి
ఆ కల్చర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నది గతంలో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి, ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళకి తొత్తుగా ఉన్నది కాబట్టి అడ్డం పెట్టి వాళ్ళు రిగ్గింగ్ పాల్పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడైతే రిగ్గింగ్, బూత్ క్యాప్చరు, చిల్లర రాజకీయాలకు ఒడిగడతారో ఆ బూత్లను ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసినాం. దానిపైన ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతి ఓటరు ఒక నడవడిక, వారి ఫీచర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటిదని మా వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు తెలుసు. ఎక్కడెక్కడ ఏం చేస్తారో వాటిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. చివరిగా చెప్పండి, కేసులు కూడా ప్రచారం చేస్తే పెడుతున్నారు అని చెప్పేసి మీరు అన్నారు, మా మీద కూడా అయిందని చెప్తున్నారు. మరి మాగాటి ఫ్యామిలీ పైన కూడా వాళ్ళ పిల్లల పైన ఎట్లా చూస్తారు? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. వారికి 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళు ఓట్ల కోసం తిరిగితే కూడా మసీదులకు చొచ్చుకపోయి అక్రమంగా చొరబడి ప్రచారం చేస్తున్నారని చెప్పి కేసులు పెట్టడం, వేరే రోడ్డు మీద ప్రచారం చేస్తే లో స్టాక్ చేసి బెదిరింపులకు గురి చేయడం, చివరికి మా పార్టీ వాళ్ళు ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్న సందర్భంగా హ్యాండ్ మౌతులు తెచ్చి అడ్డం పెట్టి సౌండ్స్ పెట్టడం. మొన్న మా అభ్యర్థి ఎల్ఎన్ నగర్లో 26వ తేదీన అయితే మా అభ్యర్థిని సునీత గారు వారు ప్రచారం చేస్తున్న సందర్భంగా మేము రూట్ మ్యాప్ పర్మిషన్ తీసుకున్నాం. ఈసీ మాకు పర్మిషన్ ఇచ్చింది. సో ఈ ప్రాంతం అంతా నేను ప్రచారంలో ఉన్నాను. అయితే పర్మిషన్ ఇచ్చి మాకు 9 to 1 o'clock మాకు పర్మిషన్ ఉంది. 9 to 11 అవుతుందండి. 2 hours ప్రచార రథం కాంగ్రెస్ పార్టీది మాకు అడ్డం పెట్టి ఎటు పోనీయకుండా, ఎటు అడిగేస్తే అటే రథం తీసుకొచ్చి పెడతా అంటే కూడా మేము భరించలేక లోకల్ ఎస్హెచ్ఓకు మధురనగర్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఎస్హెచ్ఓకి చెప్పినాం, 0 రెస్పాన్స్, ఎవడూ రాలేదు అక్కడికి. తర్వాత గంటన్నర అయిపోయింది. తర్వాత మేము సి విజిల్ ద్వారా కంప్లైంట్ చేయాలని ఒక యాప్ ఇచ్చేది కదా ఎన్నికల కమిషన్, సి విజిల్ ద్వారా కంప్లైంట్ చేసినాం. మా రిసీట్ మా దగ్గర ఉంది. సో సిబిజిలో హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బంద్ పెట్టి పేట చేస్తే అక్కడ 4 రౌడీలు బెదిరంగానే కాంగ్రెస్ కార్డు వేసుకొని రౌడీలు బెదిరంగానే మళ్ళీ మైక్ ఆన్ అవుతుంది. మేము అక్కడే తిరుగుతాం. అది ఇదేం పద్ధతి అండి? మాకు రూటు బాజప్తా రూట్ పర్మిషన్ ఉంది కదా, మాకు ఈ పద్ధతి కాదు కదా అని చెప్పి అని అంటే మేము చెప్తే వినట్లేదు అంటారు. మేము అప్పుడు వాళ్ళ మీదకి మేము పోయి ప్రశ్నించాం, ఇదేం పద్ధతి? మీకు ఎన్నికల కమిషన్ ఎందుకు? మీ పోలీసులు అందులో డ్యూటీ ఎందుకు? ఈ రెవెన్యూ వాళ్ళు ఎందుకు? ఇంతమంది ఉండి మాకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మరి మాకు పర్మిషన్ ఇచ్చి ఈ విధంగా ఆటంకవాదులు ఎవరైతున్న వాళ్ళు మీరు కట్టడి చేసే పరిస్థితి లేదు, బండ్లు సీజ్ చేసే పరిస్థితి లేదు, అసమర్థులు మీరని చెప్పి మేము ప్రశ్నించినాం. ప్రశ్న మీ వివరాలను నోట్ చేసుకుంటాను, మీ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, ఢిల్లీ ఈసీని కూడా సంప్రదించి కేసులు వేస్తామని చెప్పినాం. దాన్ని ఆ విజువల్స్ని పెట్టి నేను వాళ్ళను ఎందుకు కాలబెడుతున్నాను బెదిరించిన, ఎలాంటి ఆడియో లేదు, నోరిప్పి మాట కూడా మాట్లాడలేదు. నా సౌండ్కి నేను చంపుతానని బెదిరించిన, అగ్నికి ఆహుతి చేస్తామని బెదిరించిన, వాళ్ళు రథాలు కాలబెడతామని బెదిరించినాం అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడోవాడు పిటిషన్ ఇచ్చారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిండు. తెలుసా, విచారణ లేదు. మేము కంప్లైంట్ చేస్తున్నాం, పోలీసులు ఒకరు రాలేదు. సి విజిల్ కంప్లైంట్ అయితే దిక్కు దివాన్ లేదు. వచ్చిన వాళ్ళు నోరెత్తి వెళ్ళిపోయిండ్రు. మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెట్టిండు. మరి 2 గంటల సేపు అడ్డుకున్న విజువల్స్ ఉన్నాయి, గొడవలైనాయి, దాని విచారణ లేదు, స్పాట్కి ఎవడు వచ్చినోడు లేడు. ఈ నిమిషానికి కేసు నమోదు చేయలేదు కాంగ్రెస్ పార్టీల మీద, నా మీద మాత్రం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వీటికి ఈ తాటాకు చప్పట్లకు భయపడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇలాంటి చాలా చూసినాం. నేను వారి అభ్యర్థి నవీన్ గారు అయితే వారు మాట్లాడుతుంటే వీధి రౌడీ కంటే చాలా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు, వీధి రౌడీ కంటే హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ వీధి రౌడీ కల్చర్ ఈ ప్రాంతానికి మంచిది కాదు. శాంతియుతంగా ఉండాలి జూబ్లీహిల్స్ ప్రాంతం. కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే హైదరాబాద్ వృద్ధిలోకి అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారిని బలపరచాలంటే ఇక్కడ సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని చెప్పి నేను మరొకసారి కోరుతూ. రైట్, చివరిగా చెప్పండి ఒకటి, ఇప్పుడు రేపు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర రోడ్ షోలు ఉంటాయి ప్రతి డివిజన్లు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు కదా, మరి దానికి మన ఇబ్బందులు గడిగే విధంగా ఉండబోవచ్చా? ఒకటి, ఇక్కడ ప్రజలకు మద్దతుగా బీఆర్ఎస్ ఎప్పుడు రక్షణగా ఉంటుంది. ఆటంకవాదులు ఎవరైతే గుండా సంస్కృతికి అలవాటు పడి సజావుగా ఎన్నికలు జరగకుండా ఎన్నికల వైపు ఆలోచించినటువంటి వాళ్ళందరినీ వారికి అనుకూలంగా లేకుంటే బెదిరింపులకు గురి చేసే వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో చివరి ఎన్నిక కాదు. మీ ప్రభుత్వమే శాశ్వతం కాదు. రేపు 2 ఏళ్ల తర్వాత వచ్చేది మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు బదలా భయంకర పరిస్థితుల్లో ఉంటుంది. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. ప్రజాస్వామ్యానికి ఎక్కడ కూడా తూట్లు పొడవద్దు. ప్రజాస్వామ్య వ్యవస్థ మంచుకుంటేనే ఈ రాజకీయ వ్యవస్థ మంచుకుంటుంది. రాజకీయ వ్యవస్థ మంచుకుంటేనే సమాజం మంచుకుంటుంది. సమాజం మంచుకుంటేనే మన అందరం బాగుంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు రావచ్చు, కానీ అవకాశాల కోసము గుంజుకుంటా, నేను రౌడీజం చేస్తా, బెదిరిస్తా, భయభ్రాంతులకు గురి చేస్తా, కరెక్ట్ కాదు. ఇవాళ చివరికి మా పార్టీలను కొట్టడం కాదండి, వాళ్ళ పార్టీలను కూడా కొడుతున్నారు.
ఇటీవల కాలంలో మొన్న సోమాజిగూడ సంగీత కార్పొరేటర్ గారు ఉంటారు, రైట్. వారి భర్తను వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ క్యాంప్ ఆఫీసులనే విచక్షణ రహితంగా మన రాత్రి కొట్టారు. ఆ రకంగా గౌతమి నగర్లో కొట్టారు, వివేక్ నగర్లో కొట్టారు, రేమత్ నగర్లో కొట్టారు, బోరమర్లో కొట్టారు. ఇది కంటిన్యూ జరుగుతున్నది. వాళ్ళ పార్టీలనే అంతర్గత గొడవలు, గ్రూప్ కల్చరు అవన్నీ కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళే తగులాడుకోవడం, రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ప్రజలు భయప్రాంతంలో లోనవుతారు. రేపు ఓటింగ్ కూడా రారు. రేపు ఓటింగ్ శాతం తగ్గితే దానికి కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం, ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.